హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అయితే ఈరోజు మీకు ఒక చిన్న రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. అయితే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము ఎవరైనా చదువుతారా? 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి అయితే దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని ఈరోజు చెప్తున్నాడు దేవుడు. అయితే దేవుడు యేసు ప్రభువు ఆయన ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన కాదు. ఈయన సర్వలోక మానవాళిని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు ఆయనే నిజమైన దేవుడని మీ అందరికి ఈరోజు తెలియజేస్తున్నాను. అయితే మీరు ఈరోజు ఒక రెండు మాటలు తెలుసుకోవడం మంచిది. అయితే ఒకటి, ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మన కోసం, మనందరి కోసం ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి మనందరి కొరకు ఆయన మనందరి జీవితాల్లో సంతోషము వెలుగు నింపాలని ఆయన అనుకున్నాడు. కాబట్టి మనం అందరం ఈరోజు సంతోషంగా ఇక్కడ కూర్చొని దేవుణ్ణి స్తుతించడానికి, మహిమపరచడానికి, కనపరచడానికి, ఆయన నామాన్ని మనం కొనియాడడానికి మనం ఈరోజు ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. దేవుడు కూడా కోరుకుంటేది ఇదే, ప్రతిరోజు మీరు ఇంతే ఉండాలని దేవుడు కోరుకుంటుండు. అయితే హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు మనలో ఉన్న పాపాలను తొలగించి మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని ఈ 2025 ముగింపులో ఉన్నాము. 2026 నుంచి ఎక్స్మస్ అని మీరు ఇంటే వినే ఉంటారు. క్రిస్మస్ అని పేరుకు ఎక్స్మస్ అని ఉంటుంది పేరు మళ్ళీ. అయితే ఈ ఎక్స్మస్ అనే దానికి ఒక త్రోవలో మీరు వచ్చినారు. ఈ త్రోవ నుంచి ఆ త్రోవలో మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. ఇప్పటి వరకు మీరు ప్రయాణం చేసి ఈ జర్నీ ఏదైతే ఉందో మీరు ఇంతవరకు ఇప్పటి నుంచి ఏంటంటే ఆ జీవితాన్ని వదిలిపెట్టి ఒక కొత్త జీవితాన్ని, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, ఒక నిష్కలంకమైన లేకుండా మనము బ్రతకాలని మనం అందరం కోరుకుంటున్నాము. యేసు ప్రభువు కూడా మనలోగానే పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతక